తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన సాయంత్రానికి స్పష్టతనిచ్చినాయి. విజయ్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీకి 108 స్థానాలు వచ్చి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా అవతరించింది. అయినప్పటికీ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించడానికి తమిళనాడు గవర్నర్ సిద్ధంగా లేరు. కారణం ఏమిటి? ఎందువల్ల? నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నానంటున్నారు. రాజ్యాంగం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవకూడదని ఎక్కడైనా ఉందా? పైగా ఆయన ఏమంటున్నాడు? 234 సీట్లున్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే 118 స్థానాలు గెలిచి ఉండాలి, లేదా 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అందుకని 118 మంది ఎమ్మెల్యేల పేర్లు నాకు సమర్పించాలని అడుగుతున్నాను అంటున్నారు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నారు. తమిళనాడు గవర్నర్ రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన స్వతంత్రంగా వ్యవహరించట్లేరు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేరు. యూనియన్ గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి బీజేపీ చేతిలో పావుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలకు అవకాశం ఇస్తున్నారు. యూనియన్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఆ ప్రభుత్వం డైరెక్షన్స్కి అనుగుణంగా నడుస్తున్నారు అనేటువంటి అనుమానానికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు వల్లనే అనుమానాలు వస్తున్నాయి. ఏమిటి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు? 118 శాసనసభ్యుల పేర్లిమ్మని అడగడంలో తప్పేమిటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. 118 మంది శాసనసభ్యుల లిస్ట్ అడగవలసిన అవసరం ఏమిటి? అవసరమే లేదు. ఎందుకంటే సాధారణంగా ఒకే పార్టీ 118 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే ప్రశ్నే లేదు, ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అట్లా కాకుండా ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు, హంగ్ ఏర్పడుతున్నప్పుడు సమస్య ముందుకు వస్తుంది. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎవరిని ఆహ్వానించాలనే ప్రశ్న ముందుకు వస్తుంది. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫైనల్గా సర్కారియా కమిషన్ ఈ సమస్యను సెటిల్ చేసింది. సర్కారియా కమిషన్ లోతైనటువంటి విచారణ జరిపిన తర్వాత ఇచ్చిన సిఫారసులు ఏమిటి? ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఎన్నికలకు ముందు ఏర్పడినటువంటి ఒక ఫ్రంట్కు, ఏ ఫ్రంట్కు మెజారిటీ వస్తే ఆ ఫ్రంట్ నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. అలాంటి ఫ్రంట్కు దేనికి మెజారిటీ రానప్పుడు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత ఏర్పడేటువంటి కొత్త ఫ్రంట్ నాయకత్వానికి అలాంటి అవకాశం ఇవ్వచ్చు. అలాంటి అవకాశం కూడా లేనప్పుడు కొత్త ఫ్రంట్ ఏర్పడి ఒకటి లేదా కొన్ని పార్టీలు లేదా కొంతమంది శాసనసభ్యులు ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మేము మద్దతునిస్తాం, వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తే మద్దతునిస్తామని తెలియజేసినట్టయితే అలాంటి నాయకత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఈ వరుస క్రమంలో సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. సెటిల్ అయిపోయినట్టే. తర్వాత సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా దాదాపు సర్కారియా కమిషన్ సిఫారసులను ఆమోదించింది. ఒకే ఒక్క దాన్ని 2వ స్థానంలో ఉన్నదాన్ని 3వ స్థానానికి, 3వ స్థానంలో ఉన్నదాన్ని 2వ స్థానానికి తెచ్చి ఎన్నికలకు ముందు ఏర్పడ్డ ఫ్రంట్కు ప్రథమ ప్రాధాన్యత, ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ఫ్రంట్కు 2వ ప్రాధాన్యత, సింగిల్ బిగ్గెస్ట్ పార్టీకి 3వ ప్రాధాన్యత, ప్రభుత్వంలో చేరకపోయినా బయట నుంచి మద్దతునిచ్చే వాళ్లతో కలుపుకుంటే మెజారిటీ వచ్చినట్టయితే 4వ ప్రాధాన్యత అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత వచ్చిన మరో కమిషన్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఆమోదిస్తూనే గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించవద్దు అని హెచ్చరించింది. ఇంత జరిగిన తర్వాత కూడా తమిళనాడు గవర్నరు ఎందుకు చిచ్చు పెడుతున్నారు? ఎందుకు తొత్తడం చేస్తున్నారు? తర్వాత చూసాము అనేక రాష్ట్రాలలో బీజేపీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా వచ్చిన చోట బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రాలే కాదు, అటల్ బిహారీ వాజ్పేయి కూడా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ ఏర్పడ్డ ప్రాతిపదిక మీదనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి రాష్ట్రపతి ఆహ్వానించిన సందర్భం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి సెటిల్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ తిరగదోడుతూ ఎందుకు
తేల్చకుండా ముండికేస్తున్నారు తమిళనాడు గవర్నర్ అనేది ఈరోజు మనం సీరియస్గా ఆలోచించాలి. ఆయన ఒకటే చెప్తున్నాడు, 118 మంది ఎమ్మెల్యేల లిస్టు మాత్రమే నేను అడుగుతున్నాను. 118 మంది ఎమ్మెల్యేలు లేకుండా ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తామని నేను అడుగుతున్నాను అంటున్నాడు. కానీ సర్కారియా కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ తేల్చింది ఏమిటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పార్టీ, ఆ ముఖ్యమంత్రి తన బలాన్ని శాసనసభలో నిరూపించుకోవాలి, పార్లమెంట్లో నిరూపించుకోవాలి. అంతే తప్ప గవర్నర్ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నర్ బంగాళాలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు తన బలాన్ని శాసనసభలో, హౌస్లో రుజువు చేసుకోవాలి. ఇది సర్కారియా కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిన విషయాలు. కానీ తమిళనాడు గవర్నర్ ఏమంటున్నారు? శాసనసభలో రుజువు చేసుకోవడం కాదు, తాను కన్విన్స్ కావాలి అంటున్నారు, తనకు లిస్ట్ ఇవ్వాలి అంటున్నారు. ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? తనకు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడున్నటువంటి ఆల్టర్నేటివ్స్లో ఎన్నికలకు ముందు ఏర్పడ్డటువంటి సంఘటనకు మెజారిటీ రాలేదు, ఎన్నికల తర్వాత కొత్త సంఘటన ఏమీ ఏర్పడలేదు. ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ, దానికి కూడా కేవలం 2 సీట్లే తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం మద్దతు ప్రకటించి ఉన్నాయి. ఒక్క 2 సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి. అంటే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ 2 సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి. 5 రోజులు గడిచింది, అయినా గవర్నరు నాకు ఒక్క సీటు కూడా తక్కువ ఉండడానికి వీల్లేదు, 118 పేర్లు నువ్వు నాకు చూపిస్తేనే నేను పిలుస్తా అని చెప్పేసి మొండికేస్తున్నారు. ఎట్లా సరైంది? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం, సర్కారియా కమిషన్ చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒకే ఒక్క అవకాశం ఉంది. అది విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కానీ తమిళనాడు గవర్నరు కొత్త సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు, కావాలనే చేస్తున్నారు. 118 మంది పేర్లు అడిగితే తప్పే ఉంది అని ఎవరైనా అడగవచ్చు. 118 మంది మద్దతు లేకుండా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అందుకోసమే సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని పిలవచ్చు అని సర్కారియా కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినాయి. ఫ్లోర్ మీద అసెంబ్లీలో తన మెజారిటీని ఎట్లా నిరూపించుకోవాలి? రాజ్యాంగం చెప్తున్నది ఏమిటి? ఆ రోజు హాజరైన శాసనసభ్యులలో మెజారిటీ మద్దతునివ్వాలి, హాజరైన శాసనసభ్యులలో మెజారిటీ. అలాంటప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే నిర్ద్వంద్వంగా ప్రకటించారు, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ విధమైనటువంటి ఆటంకం మేము సృష్టించడానికి సిద్ధంగా లేము, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అంతేకాదు 6 మాసాల దాకా మేము ప్రశ్నించాం, 6 మాసాల తరువాత కూడా విషయాన్ని బట్టి స్పందిస్తాం. ఇంత స్పష్టంగా ఒక జెంటిల్మెన్ లాగా స్టాలిన్ ప్రకటన చేశారు. ఇక మిగిలిందే ఉంది. దీని అర్థం ఏమిటి? శాసనసభలో ఫ్లోర్ టెస్ట్కు పోయినప్పుడు స్టాలిన్ నాయకత్వంలో ఉన్న డిఎంకే కానీ ఆ ఫ్రంట్ కానీ అడ్డం పడదు అనేది స్పష్టం. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? అయినా ఈరోజు తమిళనాడు గవర్నర్ నేను పిలవను అంటున్నారు. అంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ఎత్తుగడలు, ఆర్ఎస్ఎస్ వేసిన ఎత్తుగడలు మన దృష్టిలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని తుంగలో దొక్కి అత్యధిక స్థానాలు గెలిచినటువంటి పార్టీల్లో చీలికలు తెచ్చి, కుంపట్లు పెట్టి, ముక్కలు చేసి, ప్రజాస్వామ్యాన్ని తొత్తడం చేసి తమ పబ్బం గడుపుకునేటువంటి చరిత్ర బీజేపీది మనకు తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో ప్రజానీకం స్పష్టంగా విజయ్ ప్రభుత్వం ఏర్పడాలి అని తీర్పునిచ్చినట్టే లెక్క కదా. పైగా తమిళనాడులో నూతన జనరేషన్ యువత మొత్తం ముక్త కంఠంతో విజయ్ ముఖ్యమంత్రి కావాలని తీర్పునిచ్చినట్టే కదా. అంటే తమిళనాడు ప్రజల తీర్పును కూడా పక్కన పెట్టి బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం తమిళనాడులో ప్రజా తీర్పును తుంగలో దుక్కుతారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? ఒక రాష్ట్ర గవర్నరు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించవచ్చా? చూసాం మనం. గతంలో కూడా విద్యాసాగర్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఇదే తమిళనాడులో సరిగ్గా సంక్లిష్టమైన సమయంలో, అందుబాటులో ఉండవలసిన సమయంలో, నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో అందుబాటులో లేకుండా పోయి అంతా అయిపోయిన తర్వాత రంగంలోకి దిగటం, బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం మనం చూసాం. ఇప్పుడు మరో రూపంలో తమిళనాడులో గవర్నర్ అదే పాత్ర వహిస్తున్నాడు.
ఈ గవర్నరు గతంలో గోవాలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు బీజేపీ ప్రయోజనాలే ఆయనకు సర్వం. దేశము, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవేవి ఆయనకు పట్టవు. ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా? అందుకని ఇది కేవలం తమిళనాడు ప్రజలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. దేశ ప్రజలందరూ స్పందించాల్సినటువంటి విషయం. మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి విషయం. బీజేపీ తప్పుడు ఎత్తుగడలను ప్రశ్నించాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి విషయం. ఇది కేవలం విజయ్ ముఖ్యమంత్రిని చేయడమా చేయకపోవడమా దీనికి సంబంధించిన విషయం కాదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడ్డమా ఏర్పడకపోవటమా దీనికి సంబంధించిన విషయం కాదు. సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఏర్పడ్డటువంటి ఒక పార్టీని ఒత్తిడి చేసి మెడలు వచ్చి లేదా ముక్కలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ, మోడీ వాళ్ళ ఎత్తుగడలకు గవర్నర్ ఉపయోగపడటం, బావుగా పనిచేయటం, వాళ్ళకు ఒక ఏజెంట్గా గవర్నర్ పనిచేయటం, ఇది ఈరోజు ఆందోళనకరమైన విషయం. అందుకని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇలాంటి తొత్తడం పనులే చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి నెల రోజుల పాటు పోరాడి ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన విషయం మనం చూసాం. ఆ రోజు ఇందిరాగాంధీ నాయకత్వంలో చేసినటువంటి అప్రజాస్వామిక చర్యను, ప్రజాస్వామ్యం కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన ప్రజానీకం తిప్పికొట్టిన విషయం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్పందన అవసరం. ఇది కేవలం తమిళనాడులోగా జరగాల్సింది. దేశ ప్రజలందరూ ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో గవర్నరు బీజేపీ తొత్తుగా వ్యవహరించడాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు కదలాల్సిన అవసరం.